హలో అండి. నా పేరు డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ నీలిమా హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నిమోనియా. చాలా మందికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అసలు నిమోనియా అంటే ఏంటి? ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది? దాని సింప్టమ్స్ ఎట్లా ఉంటాయి? దాని ట్రీట్మెంట్ ఏంటి? ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిమోనియా వేరు, లంగ్ క్యాన్సర్ అనేది వేరు. సో ఇవి 2 చాలా డిఫరెంట్ డిసీజెస్. సో ఈరోజు మనం పర్టిక్యులర్‌గా నిమోనియా గురించి మాట్లాడుకుందాం. నిమోనియా అంటే మన ఊపిరితిత్తుల్లో ఒక ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ దేని వల్లన్నా ఉండొచ్చు. టీబీ బ్యాక్టీరియా వల్ల ఉండొచ్చు, నార్మల్ బ్యాక్టీరియా వల్ల ఉండొచ్చు, వైరస్ వల్ల ఉండొచ్చు, ఫంగల్ వల్ల ఉండొచ్చు. సో ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద లంగ్స్ వి కెన్ కాల్ ఇట్ యాస్ నిమోనియా. సో నిమోనియా దేని వల్ల వస్తుందనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. సో మనకి రెస్పిరేటరీ మెయిన్ రూట్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటు ద బాడీ ఈస్ ద రెస్పిరేటరీ సిస్టమ్. అంటే మనం తుంపర్ల ద్వారా కానీ, లేకపోతే మనం ఇన్హలేషన్ ద్వారా కానీ మనకు ఆ బ్యాక్టీరియా అనేది లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మన లంగ్స్ లోపల నుంచి వెళ్ళి అక్కడ నిమోనియా అనేది కాజ్ చేస్తుంది. సో నిమోనియా వచ్చినప్పుడు ఫస్ట్ మనకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ మనకి కాఫ్ వస్తుంది. కాఫ్‌లో తెమడ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి తెమడ అనేది ఉండదు. దీంతో పాటు ఫీవర్ ఉంటుంది. కాఫ్ అండ్ ఫీవర్ ఆర్ ద మోస్ట్ కామన్ సింప్టమ్స్ అన్నమాట. దీంతో పాటు కొంతమందికి ఆయాసం అనేది వస్తుంది. సో దీనికి మనము ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేసుకోవాలి? సో ఫస్ట్ నిమోనియా ఉన్నట్టు మనకి ఎలా తెలుస్తుంది? సో ఫస్ట్ ఎక్స్‌రే, బేసిక్ చెస్ట్ ఎక్స్‌రే చేసుకున్నా కూడా మనకి నిమోనియా లంగ్స్‌లో ఎక్కడ ఉందనేది క్లియర్‌గా తెలుస్తుంది. సో ఎక్స్‌రేలో ఎక్కడ నిమోనియా ఉంది, ఎంత శాతంలో ఉందనేది తెలుస్తుంది. దాంతో పాటు మనము బ్లడ్‌కి సంబంధించిన బ్లడ్ టెస్ట్‌లు చేసుకోవడం, దాంతో పాటు తెమడకు సంబంధించిన టెస్ట్‌లు. ఈ ఈ టెస్ట్‌లు గాని చేసుకుంటే మనకు నిమోనియా ఎట్లా ఉంది, ఎంత శాతంలో ఉందనేది క్లియర్‌గా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో జనరల్లీ అన్ని నిమోనియాస్‌కి హాస్పిటల్‌లో అడ్మిట్ కావాలి అంటే అంత అవసరం లేదు. సో మన పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్ సివియారిటీ బట్టి మనం హాస్పిటల్‌లో ఉండాలా లేదా, లేకపోతే ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అనేది డాక్టర్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఒకవేళ పేషెంట్ ఏజ్ ఎక్కువ ఉన్నారు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉంది, చాలా హై రిస్క్ పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళకి నిమోనియా వచ్చింది అంటే కొంచెం అగ్రెసివ్‌గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. అటువంటి పేషెంట్స్‌కి ఖచ్చితంగా మనము హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది. యంగ్ పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళకి ఛాతీలో నిమోనియా ఉంది. బట్ పేషెంట్ స్టేబుల్‌గా ఉన్నారు. కాఫ్ అండ్ ఫీవర్ ఉంటుంది. బట్ కంట్రోల్‌లో ఉంటుంది అంటే మనం ఇంట్లో సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది అది టెస్ట్‌ల తర్వాత మనకి క్లియర్‌గా నిర్ధారణ అవుతుంది. సో నిమోనియా అనేది మనకి పేషెంట్ టు పేషెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు యంగ్ పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళకి ఒకవేళ వైరల్ నిమోనియా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నాం లాస్ట్ నవంబర్ నుంచి ఫ్రీక్వెంట్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. సో వైరల్ నిమోనియా అనేది ఒక 4-5 డేస్, 6 డేస్ ట్రీట్మెంట్ సరిపోతుంది. కొంతమందికి బ్యాక్టీరియల్ నిమోనియా ఉంటుంది. అది కూడా కొంచెం ఒక 2 వీక్స్ కోర్స్ అనేది ఉంటుంది. టీబీకి సంబంధించిన వచ్చిన దాంట్లో మాత్రం 6 మంత్స్ కోర్స్ ఉంటుంది. మనం కోవిడ్ టైమ్‌లో చూసినట్టు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్‌ది. సో బ్లాక్ ఫంగస్‌తో వల్ల కూడా నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఉంటది క్యావిటీస్‌తో. సో అది ఆస్పర్జిలోసిస్ వచ్చినప్పుడు దానికి ఖచ్చితంగా 2 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో మనం నిమోనియా దేనివల్ల వచ్చిందో తెలిసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. దాని డ్యూరేషన్ అనేది ఫిక్స్ అనేది ఉండదు. బట్ షార్ట్ డ్యూరేషన్ అండ్ లాంగ్ డ్యూరేషన్ 2 కూడా ఉంటుంది. పేషెంట్ ఏజ్ బట్టి కూడా ఉంటుంది. ఒకవేళ ఓల్డ్ ఏజ్ ఉన్నారు, ప్లస్ బాగా వీక్‌గా ఉన్నారు, ఇమ్యూనిటీ తక్కువ ఉంది అన్న వాళ్ళకి, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో లేవన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఇవ్వాల్సొస్తుంది. సో నిమోనియాకి ప్రివెన్షన్ యాక్ట్ కూడా ఉంటుంది. ఎట్లా అంటే చిన్న పిల్లలకి ఎలా అయితే టీకాలు ఇస్తారో, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, 65 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి, ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, లేకపోతే 50 ఇయర్స్ ప్లస్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, ఆస్తమా, సిఓపిడి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా టీకాలనేది అడ్వైస్ చేస్తాం. దీంట్లో 2 రకాల టీకాలు ఉంటాయి. ఒకటేమో న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఒకటేమో ఫ్లూ వ్యాక్సిన్. ఇది న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఏమో బ్యాక్టీరియల్ వ్యాక్సిన్. అది 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ ఏమో సంవత్సరానికి ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది.